హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను నా దగ్గర ఉన్న కాఫీ మేకర్ గురించి మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కాఫీ మేకర్ నాకు 10 years బ్యాక్ గిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఒక 1 year నుంచి వాడుతున్నాను. ఇది వచ్చి మనకి 6 cups కెపాసిటీతో వస్తుంది. సో ఇది 6. నేను మామూలుగా చేసుకునేది వచ్చి 2 cups ఆర్ 3 cups చేసుకుంటాను అనమాట. సో ఇది ఎలా వాడాలి అని నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఇందులో వాటర్ పోస్తాను. సో చూడండి, ఇక్కడ మనకి 2 అంటే 2 cups వచ్చేలాగా మనం 2 marking వరకు వాటర్ పోసుకోవాలి. సో ఇంకా నాకు 2 marking దాకా రాలేదు, ఇప్పుడు వస్తుంది 2 marking. ఓకే, సో అది 2 marking వచ్చేదాకా ఇందులోంచి మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చి కాఫీ కోసం కాఫీ పౌడర్. ఇది ఇన్స్టెంట్ కాఫీ కాదండి, ఇది వచ్చేసి మనకి ఫిల్టర్ కాఫీ కోసం. సో గ్రౌండ్ కాఫీ బీన్స్ తీసుకొచ్చాను నేను. సో అలా అది 1 scoop వేస్తున్నాను. సో ఇది స్కూప్ అనమాట. సో ఇది వీళ్ళే ఇచ్చిన స్కూప్. సో దీంతో నేను 1 scoop వేసాను. సో ఫైనల్గా మీకు ఇలా కాఫీ పౌడర్, ఇందులో వాటర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ జార్ పెడతాను. సో ఈ జార్ ఉందండి, దీంట్లో కూడా మనకి మార్కింగ్స్ ఉన్నాయి, ఈ జార్లో మార్కింగ్స్. సో ఇది వచ్చేసి 2, 4, 6 అంటే 6 cups. సో దీనికి అది కొరలేట్ అవుతుంది అనమాట. సో అలా 6 cups నేను ఇక్కడ ఇది పెట్టేసి, సో ఇది ఇలా సెట్ చేసుకొని నేను ప్లగ్ పెట్టేసి ఆన్ చేస్తానండి. సో ఇప్పుడు ఇందులోంచి ఫిల్టర్ కాఫీ ఇందులోంచి ఇలా వస్తుంది. సో ఇది వచ్చి మనకి ఇక్కడ నుంచి వాటర్ స్టీమ్ అవుతుంది. స్టీమ్ అయిన వాటర్ కాఫీ కప్లోంచి ఇలా మనకి బ్లాక్ కాఫీగా వస్తుందండి. సో ఇప్పుడు చూడండి, కాసేపు టైం పడుతుంది స్టీమ్ అవ్వడానికి, ఒక 1/2 minute. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, కాఫీ మనకి బ్లాక్ కాఫీ వస్తుంది. కొన్నిసార్లు నేను దీంట్లో బెల్లం వేస్తానండి, బెల్లము. సో బెల్లం వేస్తే అప్పుడు మనకి ఇలా మనకి కాఫీ వస్తుంది. సో మనం ఈ జార్ మీద 2 markings దాకా కాఫీ వచ్చినప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట. సో నేను 2 దానికి వాటర్ పోసాను, 2 marking వరకు. 1 scoop కాఫీ పౌడర్ తీసుకున్నాను. కాఫీ పౌడర్ వచ్చి 85% కాఫీ, 15% చిక్కరీ అనమాట. ఒకవేళ బ్లాక్ కాఫీ చిక్కరీ టేస్ట్లో రావాలంటే 15% చిక్కరీ ఉండేది తీసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. లైట్గా చేదు ఆ టింజ్ ఉంటుంది. సో కాఫీ లవర్స్ కొంతమంది విత్ చిక్కరీ ఇష్టపడతారు, కొంతమంది వితౌట్ చిక్కరీ ఇష్టపడతారు. నేనైతే విత్ చిక్కరీనే నాకు నచ్చుతుందన్నమాట. సో నేను ఎక్కువ కాఫీ పౌడర్ విత్ చిక్కరీ తీసుకుంటాను. సో ఇక్కడ కాఫీ వస్తుంది మనకి. సో ఇప్పుడు నాకు కాఫీ వచ్చేసిందండి 2 marking వరకు. సో నేను ఇప్పుడు ఈ స్విచ్ ఆఫ్ చేశాను. సో మెయిన్ ప్లగ్ స్విచ్ కూడా ఆఫ్ చేశాను. సో ఇప్పుడు మనం చూద్దాం కాఫీ. సో ఇది 2 marking వరకు మనకు కాఫీ వచ్చేసింది. సో లెట్స్ ఎంజాయ్. ఇప్పుడు నేను దీన్ని ఎయిదర్ హనీ ఆర్ జాగరీ వేసుకొని తీసుకుంటానండి. సో మీ ఆప్షన్ వాట్ ఎవర్, అంటే షుగర్ లేకపోతే షుగర్ ఫ్రీ, లేకపోతే జాగరీ ఆర్ హనీ. సో దేంతో అయినా తీసుకోవచ్చు. ఇది మరి టూ హాట్గా ఉండదు. సో వీ కెన్ గో ఫర్ హనీ ఆల్సో.